హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజైతే నేను కాకరకాయ నిల్వ పచ్చడి పెడుతున్నానండి. దీనికోసం నేను 4 కాకరకాయలు కడిగి పెట్టుకున్నాను. ఇవి చూసారు కదా, కొసలు కట్ చేసుకున్నాను. ముందుగా కాకరకాయలు రౌండ్గా కట్ చేసుకున్నాను. ఇవి గాలి కారనిద్దామండి కొద్దిసేపు, తడి లేకుండా, ఎందుకంటే ఆయిల్లో వేయించుకుంటాం కదా. సో ఇలా మధ్యలోది కూడా తీసేసాను నేను. ఒక కాయ అయితే పండు పండిందండి, అందుకే గింజలు కూడా తీసేసాను. ఇప్పుడు వాటికి కావాల్సినవి చూద్దాము. పచ్చడికి కారం, ఉప్పు, మెంతు పౌడర్, చింతపండు, ఎల్లిపాయలు. సో ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేడైంది. కాకరకాయలు వేసుకొని వేయించుకుందాము. మీడియం ఫ్లేమ్ మీదనే మనము కాకరకాయలు అయితే వేయించుకోవాలండి. కొంచెం టైం పడుతుంది, నిదానంగా వేయించుకుందాము. అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా వేగిపోతూ ఉంటాయి. ఇంకొద్దిసేపు వేగిన తర్వాత చూద్దాము. చూసారు కదా, ఇలా వేగనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు చల్లారబెట్టుకుందాము. చల్లారిపోయిందండి. ఇప్పుడు కలిపేసుకుందాము. ఫస్ట్ నేనైతే 1/2 కప్పు కారం తీసుకున్నాను, సరిపోతుందండి. 1/2 కప్పు సాల్ట్ కూడా తీసుకున్నాను, కానీ సాల్ట్ మొత్తం వేసుకోలేదు. తర్వాత చూసి కలుపుదాము. మెంతు పౌడర్ ప్లస్ ఎల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు నానబెట్టాం కదండి, ఆ గుజ్జు తీసుకున్నాను. మొత్తం పోసుకోవద్దండి, కొంచెమే పోసుకోవాలి. సో ఇది మనకి కొంచెం సాల్ట్ సరిపోలేదండి. ఇప్పుడు కొంచెం వేసి కలుపుకుందాము. ఇలా కలుపుకొని మనం జాడీలోకి తీసుకొని నిల్వ పెట్టుకుంటే మనకి ఒక 2-3 మంత్స్ అయినా నిల్వ ఉంటుందండి. వేడి అన్నంలోకి, కూరలు ఏమి లేనప్పుడు ఇలా చేసుకొని తింటే బాగుంటుందండి. సో ఉప్పు కారం అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఒకవేళ చింతపండు గుజ్జు తీసుకోవడం ఇష్టం లేని వాళ్ళు నిమ్మకాయ ఉంటుంది కదండి, నిమ్మకాయ రసం కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని జాడీలోకి తీసుకుందాము. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం ఉప్పు కారం తీసుకుంటే చాలా టేస్టీగా పెట్టుకోవచ్చు అండి చట్నీ అయితే. చూసారు కదా, చట్నీ అయితే రెడీ అయిపోయింది. గుమగుమలాడుతుందండి చట్నీ. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.